హలో అండి, వెల్కమ్ టు నా చిన్ని ప్రపంచం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో మనము బగారా రైస్ ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ చాలా వరకు తెలిసే ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మందపాటి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ అండ్ గీ రెండు యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు, నెయ్యి మనం చేసే క్వాంటిటీని బట్టి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే బాగుంటుందండి బగారా రైస్లో. అందుకోసం నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇందులో మనం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి. హోల్ గరం మసాలా అంటాం కదా, చెక్క, లవంగాలు, పువ్వు, అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెక్క, లవంగాలు, అలాగే ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు, అలాగే షాజీరా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి, చిటపట్లాడేంత వరకు. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలండి. ఆనియన్ కూడా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రైస్లో కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాల్సి వస్తుందండి. ఆనియన్స్ ఎక్కువగా పడితేనే బాగుంటుంది. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనము ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రైస్కి అంత మంచి కలర్ వస్తుందండి. ఇందులో క్రష్ చేసుకున్న గార్లిక్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. గార్లిక్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకోసమే గార్లిక్ యాడ్ చేశాను నేను. అంటే కచ్చాపచ్చగా దంచుకోవచ్చు, లేకపోతే చాపర్తో చాపింగ్ అయినా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని మంచి కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చండి, కానీ వెల్లుల్లిపాయలు వేస్తే రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఏ కాంబినేషన్ లేకుండా, కర్రీ కాంబినేషన్ లేకుండా తినడానికి వీలుగా అంత బాగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటో యాడ్ చేసుకోవాలండి. టమాటో కూడా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక టమాటో సరిపోతుందండి, ఎక్కువగా అవసరం ఉండదు. అలాగే చాప్ చేసుకున్న ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కూడా ఇది ఎంత బాగా ఫ్రై అయితే రైస్ అంత టేస్టీగా ఉంటుందండి, అంత మంచి కలర్ కూడా వస్తుంది. కలర్ని బట్టి మనం రైస్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఫ్లేవర్ కూడా అదిరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి ఇంట్లో చేసిందండి, హోమ్ మేడ్ ధనియా పౌడర్. ఒకవేళ మీరు బయట కొన్నదైనా పర్లేదండి. ఇది యాడ్ చేసుకొని ఇప్పుడు మనము రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నానండి. మీరు ఎంత క్వాంటిటీ రైస్ చేస్తున్నారో దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్లో సాల్ట్ ఎక్కువైనా కష్టమే, అందుకోసమే మీరు సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1:2 రేషియోలో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా మరగనివ్వాలండి. బాగా మరిగేటప్పుడు మనము రైస్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ రైస్ నానబెట్టేశాను. నానిన రైస్ అయితే చాలా బాగా వస్తుంది. ఇమ్మీడియట్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎసురు ఎక్కువ పడుతుంది అంతే. చూడండి, బాగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనము నానబెట్టిన రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ బగారా రైస్ నాన్ వెజ్లకి, అలాగే ఆలూ కూర్మా కానీ, ఏదైనా గ్రేవీతో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుందన్నమాట ఎంత బాగుంటుందో. చూడండి, పైన తెలుస్తుంది, వాటర్ని బట్టే తెలుస్తుంది రైస్కి ఎంత మంచి కలర్ వస్తుందో. బాగా ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అవ్వడాన్ని బట్టే మనకు ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి, రైస్ ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, ఎంత మంచి టేస్ట్ వస్తుందో.
ఇలా చేస్తుంటే 4 ఇళ్ళు అవతలకే వెళ్ళిపోతుందండి స్మెల్. వీళ్ళింట్లో బగారా రైస్ చేస్తున్నారని అందరికీ అర్థమైపోతుందనమాట. రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి చూడండి రైస్ ఉడకనిచ్చేసి సరిపోతుంది. ఇప్పుడు రైస్ బాగా ఉడికిపోయింది, కొంచెం లోపల తేమ ఉందనమాట. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇంకొంచెంసేపు మూత పెట్టేసి మగ్గిస్తే మనకు బగారా రైస్ రెడీ అయిపోతుంది. పైన కొత్తిమీర చల్లేసుకొని ఇంకొంచెంసేపు స్టీమ్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట. ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ బగారా రైస్. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మొత్తం మీకే వస్తుంది, మీకు మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట. పైన కొత్తిమీర చల్లేసి మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచితే ఆవిరి మొత్తం తీసేస్తుంది, అంటే తేమ మొత్తం పీల్చేస్తుంది అనమాట. రైస్ రెడీ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.